శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి, అతడు పోలీసోడై ఉండాలి. ఇది ఓ తెలుగు సినిమాలోని ఫేమస్ డైలాగ్. మండలానికి ఒక్కడే రౌడీ ఉండాలి, అతడు ఎస్ఐ అయి ఉండాలి. అప్పుడే శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటాయి. ఇది ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి డైలాగ్. ఇక్కడ దీనర్థం పోలీసులను రౌడీలతో పోల్చడం కాదు, కానీ సొసైటీలో రౌడీలంటే జనం భయపడతారు, చెప్పినట్టు వింటారు. అలాగే పోలీసులంటే కూడా నేరగాళ్లకు భయం ఉండాలి అని, అప్పుడే నేరాలు తగ్గుతాయి అనేది ఆ ఆఫీసర్ ఫీలింగ్. ఆయన సినిమా డైలాగులు మాత్రమే చెప్పలేదు, వాటిని పక్కాగా ఫాలో అయ్యారు కూడా. ఆ అధికారి ఎక్కడ ఛార్జీ తీసుకున్నా నేరాలను కంట్రోల్ చేశారు. రాజకీయ నాయకుల ముసుగులో రెచ్చిపోయే వారిని కట్టడి చేశారు. అందుకే ఆయన కెరీర్ అంతా ట్రాన్స్ఫర్లే కనిపిస్తాయి. ఒక పోలీస్ అధికారి లైఫ్ లో ఎక్కువ ట్రాన్స్ఫర్లున్నాయంటే అతడు నిజాయితీ, నిక్కచ్చిగల వ్యక్తి అని నమ్మాల్సిందే. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది కూడా అలాంటి ఆఫీసర్ గురించే. రాజకీయాలతో సంబంధం లేకుండా, పార్టీలను పట్టించుకోకుండా తాను చేయాలనుకున్నది చేస్తారు. చట్టాన్ని పక్కాగా అమలు చేస్తూ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తారు. 3 దశాబ్దాలుగా ఓటేయడానికే భయపడ్డ పులివెందుల ప్రజలకు ధైర్యాన్నిచ్చి పోలింగ్ బూత్ల వైపు నడిచేలా చేశారు ఆ సత్తా కలిగిన ఆఫీసర్. అందుకే పులివెందుల జెడ్పీటీసీ బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లతో పాటు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ ఎన్నో స్లిప్పులు కనిపించాయి. ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డాగా మారిన పులివెందులకు నిజమైన స్వతంత్రం అంటే ఏంటో చూపించిన ఆ అధికారే సీనియర్ ఐపీఎస్ కోయ ప్రవీణ్, కర్నూలు రేంజ్ డీఐజీ. వాస్తవానికి పులివెందుల అంటే ప్రతి ఒక్కరూ భయపడతారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత సెగ్మెంట్ ఇది. ఆయన మరణం తరువాత జగన్ ఇక్కడి నుంచే పోటీ చేస్తూ గెలుస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ ప్రజాస్వామ్యమే లేదని టీడీపీ నాయకులు విమర్శిస్తూ ఉంటారు. రిగ్గింగ్తోనే అప్పట్లో వైఎస్ఆర్, ఇప్పుడు జగన్ గెలుస్తున్నారు అనేది టీడీపీ నేతల ఆరోపణ. కాసేపు రాజకీయాలను పక్కన పెడితే ఇక్కడ ఏనాడు ఓటింగ్ ప్రశాంతంగా జరగలేదు అనేది జగమెరిగిన సత్యం. అయితే గతంలో ఉమేష్ చంద్ర కడప జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఒకసారి, ఇప్పుడు కోయ ప్రవీణ్ కర్నూలు డీఐజీగా ఉన్నప్పుడు మరోసారి మాత్రమే నిజమైన పోలింగ్ జరిగిందనేది వాస్తవం. అందుకే తాజా జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. అసలు జగన్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. జనం ఇంత ధైర్యంగా ముందుకొచ్చి ఓట్లేయడానికి కారణం ముమ్మాటికి కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణే. ఈయనకు పర్ఫెక్ట్ పోలీస్ ఆఫీసర్ గా పేరుంది. ఎదుటివారు ఎవరైనా సరే రూల్స్ బ్రేక్ చేస్తాను అంటే మాత్రం తాట తీస్తారు. ఏ నాయకుడు చెప్పినా చట్టానికి వ్యతిరేకంగా పని చెయ్యరు, ఆఖరికి ముఖ్యమంత్రి అయినా సరే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు కోయ ప్రవీణ్. పులివెందులతో పాటు ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి కారణం ఈయనే అని ఎందరో ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు కోయ ప్రవీణ్ ఎవరు? ఈయన ఒకప్పటి పశ్చిమ గోదావరి జిల్లా, ప్రస్తుత ఏలూరు జిల్లా పోలవరం సమీపంలోని తిప్పకాయలపాడులో కమ్మకులంలో జన్మించారు. ప్రాథమిక విద్య రాజమండ్రిలో సాగింది. హైస్కూల్తో పాటు ఇంటర్మీడియట్ హైదరాబాద్లో చదివారు. ఆ తర్వాత కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చేశారు. ఈయన కుటుంబంలో అందరూ ఉన్నత విద్యావంతులే. తన తండ్రితో పాటు మొత్తం 5 అన్నదమ్ములు. వారంతా 60 ఏళ్ల కిందటే ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. కోయ ప్రవీణ్ పెద్దనాన్నల్లో ఒకరు చార్టెడ్ అకౌంటెంట్, 2 డాక్టర్లు, మరొకరు ఇంజనీరింగ్. ప్రవీణ్ తండ్రి కూడా బీకాం చేశారు. కానీ తన నాయనమ్మ కోరిక మేరకు ఊర్లోనే ఉండిపోయారు. అలా ఉన్నత విద్యావంతుల కుటుంబం నుంచి వచ్చిన ప్రవీణ్ కూడా ఆ రోజుల్లోనే మెడిసిన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఎందుకో ఆయనకు సివిల్ సర్వీసెస్ మీద మనసు మళ్లింది. అమెరికాకు వెళ్లాలనుకున్నా వెళ్లలేని పరిస్థితి. దీంతో ఎలాగైనా సివిల్ సర్వీసెస్ కు సెలెక్ట్ అవ్వాలనుకుని డిసైడ్ అయి బాగా చదివారు. మొదటి అటెంప్ట్ లోనే ఇంటర్వ్యూ దాకా వెళ్లారు. రెండోసారి ఐఆర్ఎస్ కు సెలెక్ట్ అయి ఉద్యోగంలో చేరారు. అయినా తృప్తి పడకుండా మూడోసారి ప్రయత్నించారు. అప్పుడు ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యారు. అలా 2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారిగా పోలీసు ఉద్యోగ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆనాటి నుంచి నేటి దాకా తాను నమ్మిన దారిలోనే నడుస్తున్నారు. ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉండగానే ఖమ్మం జిల్లాలో పనిచేశారు. ఆ తర్వాత గ్రేహౌండ్స్ లో పనిచేశారు. అటు నుంచి వరంగల్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. పూర్తిస్థాయి ఉద్యోగం ఇదే. ఇక పూర్తిస్థాయి ఎస్పీగా విజయనగరం నుంచి ప్రవీణ్ ప్రస్థానం మొదలైంది. అక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత విశాఖ ఎస్పీగా కొన్నాళ్లు పనిచేశారు. అప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో, ప్రత్యేకించి ఏఓబీలో నక్సల్స్ ప్రభావం అధికంగా ఉండేది. అలాంటి టైంలో ప్రవీణ్ పనితీరు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ కేవలం 49 రోజులే పనిచేశారు. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు ప్రవీణ్ కు మధ్య సవాళ్ల పర్వం నడిచింది. చీరాలలో ఆమంచిని ఎదిరించి నిలబడ్డ ఒకే ఒక్క ఎస్పీగా ప్రవీణ్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సమయంలోనే ఈయన రౌడీలను ఓ ఆట ఆడుకున్నారు అని చెబుతూ ఉంటారు. మండలానికో రౌడీ ఉండాలని, ఆయన ఎస్ఐ అయి ఉండాలి అని చెప్పిన డైలాగ్ అప్పట్లో మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే వైసీపీ నాయకుల వరుస ఫిర్యాదుల నేపథ్యంలో 49 రోజులకే ప్రవీణ్ను ఆ జిల్లా నుంచి బదిలీ చేసింది ఎన్నికల సంఘం.
ఆ తర్వాత రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో ప్రవీణ్ను టార్గెట్ చేశారు. కమ్మకులం వ్యక్తి అనే ఒకే ఒక కారణంతో ఈయన్ను టార్చర్ చేశారని అప్పట్లోనే వార్తలొచ్చాయి. వైసీపీ నాయకులు చెప్పిన మాటలు వినడం లేదనే అక్కసుతో చిన్న చిన్న పోస్టింగ్లు ఇచ్చారు. కొన్నాళ్లు గుంతకల్లు రైల్వేలో, ఆ తర్వాత గ్రేహౌండ్స్, ఆ తర్వాత ఆక్టోపస్, ఇలా రకరకాల పోస్టింగ్లు ఇచ్చి టార్చర్ చేశారు. ఏకంగా 13 నెలలు ఏ పోస్టింగు ఇవ్వకుండా రిజర్వ్లో పెట్టారు. ఆ సమయంలో వేతనం కూడా ఇవ్వలేదు. అయినా కోయ ప్రవీణ్ భయపడలేదు. సొంతూరికి వెళ్లిపోయి ఎంచక్కా వ్యవసాయం చేసుకున్నారు. ఆ తర్వాత కరోనా టైంలో మళ్లీ వెనక్కి పిలిచారు. ఏనాడు పోస్టింగ్ల కోసం నాయకుల చుట్టూ తిరిగిన చరిత్ర ప్రవీణ్కు లేదు. ఏ పోస్ట్ అయినా తన సత్తా చూసే ఇవ్వాలని కోరుకుంటారు. అంతటి నిబద్ధత ప్రవీణ్ సొంతం. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈయన సిన్సియారిటీని మెచ్చి కర్నూలు డీఐజీగా బాధ్యతలు అప్పగించారు సీఎం చంద్రబాబు. ఆ పోస్టులో ఉంటూనే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు. దీంతో చాలా ఏళ్ల తర్వాత ఇక్కడి ప్రజలు స్వేచ్ఛగా ఓట్లేయగలిగారు. అందుకే తొలిసారి ఇక్కడ ప్రజాస్వామ్యం గెలిచినట్లయింది. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈయన ఫేమస్ అయినా ఇలాంటి ఘటనలు ప్రవీణ్ లైఫ్లో చాలానే ఉన్నాయి. వరంగల్ ఏఎస్పీగా ఉన్న టైంలో ఓ మర్డర్ కేసును ఛేదించిన తీరు అందరి ప్రశంసలు అందుకుంది. ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి అత్తను చంపేసింది. దాన్ని గుండెపోటుగా చిత్రీకరించింది. ఆ సమయంలో ఆ మహిళ భర్త ఆస్ట్రేలియాలో ఉన్నాడు. విషయం తెలుసుకుని వరంగల్ చేరుకున్నాడు. ఆ తర్వాత ఎందుకో డౌట్ వచ్చి పోలీసుల్ని ఆశ్రయించాడు. దీంతో కోయ ప్రవీణ్ కేసును టేకప్ చేసి చాకచక్యంగా సాల్వ్ చేశారు. అత్తను చంపిన సదరు మహిళతో పాటు ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇక విజయనగరం ఎస్పీగా ఉన్న సమయంలో మరో కేసు విషయంలో హైలైట్ అయ్యారు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని అప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ అల్లుడిని అరెస్టు చేశారు. ఆ ఘటన ఉత్తరాంధ్రలో కలకలం సృష్టించింది. ఇలా ఎవరు తప్పు చేసినా సహించరు ప్రవీణ్. అది అధికారంలో ఉన్నవారైనా ప్రతిపక్షంలో ఉన్నవారైనా చట్టాన్ని పక్కాగా అమలు చేయటమే ఆయన ఉద్దేశం. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల తర్వాత జగన్ సహా వైసీపీ నాయకులంతా ఈయన్ను టార్గెట్ చేస్తున్నారు. టీడీపీ మాజీ ఎంపీ, ప్రస్తుత బీజేపీ నాయకుడు గరికపాటి మోహన్ రావు సోదరుడి అల్లుడి కాబట్టే ఈయన టీడీపీకి వంత పాడుతున్నారని ప్రచారం చేస్తున్నారు. కానీ ఈయన నిక్కచ్చి కలిగిన ఆఫీసర్ అన్నది మాత్రం మర్చిపోతున్నారు. ఎందుకంటే గతంలో టీడీపీ నాయకులు కూడా ఈయన్ను టార్గెట్ చేసిన ఘటనలున్నాయి. కోయ ప్రవీణ్ విశాఖ ఎస్పీగా ఉన్న సమయంలో ఆ జిల్లాకు చెందిన దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఈయనపై నేరుగా అప్పటి సీఎం చంద్రబాబుకు కంప్లైంట్ చేశారు. తమ నియోజకవర్గాల్లో వారికి నచ్చిన వారికే ఎస్ఐలుగా పోస్టింగ్లు ఇవ్వాలని వారంతా ప్రవీణ్ పై ఒత్తిడి తెచ్చారు. కానీ ఆయన దీనికి ససేమిరా అన్నారు. సిన్సియర్ అధికారులే తన కింద పనిచేస్తారు అని తేల్చి చెప్పారు. దీంతో విసుగెత్తిపోయిన ఆ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలిసి విషయం చెప్పారు. ఆ క్రమంలో ఆయన ప్రవీణ్తో మాట్లాడారు. అప్పుడు ప్రవీణ్ సీఎంకు కూడా అదే విషయాన్ని కరాఖండిగా చెప్పేశారు. ఆయన నిజాయితీకి ఫిదా అయిన చంద్రబాబు ఎమ్మెల్యేలకే సర్ది చెప్పాల్సిన పరిస్థితి. ఇది ప్రవీణ్ కోయ సిన్సియారిటీ. ఇంతటి సిన్సియర్ ఆఫీసర్ను పట్టుకుని అన్నన్ని మాటలు అనడం సమంజసం కాదు. ఈ కాలంలో నిజాయితీ కలిగిన ఉద్యోగులే కనిపించడం లేదు. ఉన్న ఆ కొద్ది మందిని కూడా కాపాడుకోకపోతే మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు? ఒక్కసారి ఆలోచించండి. కోయ ప్రవీణ్ లాంటి ఆఫీసర్లకు సపోర్ట్ చేయండి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.